ఇచ్చే నిర్వచనము వేరు. యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం, అది నిఘంటువు ఇచ్చిన అర్థం. కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే చాలా కుటుంబాలు కూలిపోతాయి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే చాలా సంఘాలు కూలిపోతాయి. ఉన్నట్టు మాట్లాడితే చాలా వ్యాపార వ్యవస్థలు కూలిపోతాయి. ఉన్నట్టు మాట్లాడటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను. యథార్థంగా ప్రవర్తించడం అంటే దేవుని సంకల్పమునకు అనుకూలముగా మాట్లాడుట. కానీ ఈ సందర్భముగా ఆ నిర్వచనము కూడా వర్తించదు. ఈ సందర్భముగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మూలవాక్యానుసారముగా నేను చెప్పిన నిర్వచనము కూడా వర్తించదు. నేను చెప్పిన నిర్వచనము కొంత మేరకే. యథార్థత అంటే దేవుని సంకల్పమునకు, దేవుని రక్షణ సంకల్పమునకు, దేవుని నిత్య సంకల్పమునకు అనుకూలంగా మాట్లాడటం అన్నాను. అదొక భాగం. కానీ పర్టికులర్గా చదువుకున్నటువంటి మూలవాక్యములో ఆశాను గురించి ఏమంటున్నటువంటి దేవుడు తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధము. ఏం మతి తప్పాడు ఆయన? ఆయన ఎలాంటి భక్తుడు తెలుసా? ఆశ అంటే ఆషామాషి భక్తుడు కాదు ఆయన. ఒకసారి ఇశ్రాయేలీయుల మీదకు శత్రువులు యుద్ధానికి వస్తే ఆయన ఏం చేశాడో తెలుసా? దయచేసి 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతారా? ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైన జయము నొందనీయుకుమని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీయులను ఆశా ఎదుటను యూదావారి ఎదుటను నిలువనీయక దేవునికి మహిమ కలుగునుగాక. కూషీయులను దేవుడు ఏం చేశాడంట? మొత్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు మొత్తాడు? ఆశ ప్రార్థన చేశాడు. మాకు బలము లేదు తండ్రి, బలము లేని వారికి బలము దయచేయుటకు నీకన్నా మాకెవరున్నారు?
నీవే మా దేవుడు, నీవే. ఈ గొప్ప సైన్యమును ఎదిరించడానికి మాకు బలము చాలదు తండ్రి, మాకు బలము చాలదు, నీవే మా బలం. ప్రార్థన చేశాడు. ఆశా ప్రార్థన దేవుడు ఆలకించి ఇశ్రాయేలీయుల ఎదుటను యూదావారి ఎదుటను కుషీయులను మొత్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమీ లేదు, నరులేమి చేయగలరు, భయమేమీ లేదు. ప్రభువా నిన్ను నమ్మి నేనెందు పోదుమన్నా, గమనించుచుండువారు నా వెంట పొంచియుండి, నన్ను కృంగదీయనిల్చ నేనెందు పోదుమన్నా, గమనించుచుండువారు నా వెంట పొంచియుండి, నన్ను కృంగదీయనిల్చ ప్రభువా నా ప్రక్క నుండి నన్ను. ఆమేన్. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను, ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమీ లేదు, నరులేమి చేయగలరు, భయమేమీ లేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి. ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా ఉత్తమత్వాన్ని రుచి చూడాలంటే మన చుట్టూ కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అవసరం. 34వ కీర్తనలో దావీదు అంటాడు కదా, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. కూషీయులను ఇశ్రాయేలీయుల ఎదుట, యూదావారి ఎదుట దేవుడు నిలవనీయక వారిని మొత్తాడు. ఒక్కసారి దయచేసి 15:1 నుంచి చదువుతారా? ఆ కాలమున దేవుని ఆత్మ ఆసా, యూదావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షమున. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల
ఆయన మిమ్మును విసర్జించును. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీలకు లేకుండా పోవును. ఆ కాలములలో మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఏమండి, చాలా కాలము ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రము దూరం అయిపోయింది. చాలా కాలము ఇశ్రాయేలీలు దేవుని బలిపీఠమును పోగొట్టుకున్నారు. చాలా కాలము ఇశ్రాయేలీలు యూదా వారు దేవుని సన్నిధిని కోల్పోయారు. కానీ అంత క్షామస్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జాతి అంతటిని కూడా మొదట ప్రార్థన చేశాడు, కుషీయుల మీద జయం పొందాడు. రెండో మరేమంటున్నాడంటే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలము. ప్రార్థన మానేశామయ్యా, బైబిల్ మానేశామయ్యా, నీ సన్నిధిని ఆశ్రయించడం మానేశాము. ఏ ముఖం పెట్టుకొని నీ దగ్గరికి వస్తాము? దానికి ఆశ్రయిస్తున్న సమాధానం. ప్రార్థన మానేశావా? సువార్త మానేశావా? బైబిల్ చదవడం మానేశావా? విశ్వాసములో నుండి తొలగిపోయి బలహీనమైపోయారా మీరు? అయితే మీరు బలహీనులు కావద్దు, మీరు బలహీనులు కావద్దు. ధైర్యం తెచ్చుకోండి, మీ కార్యము దేవుడు సఫలపరుస్తాడు. అపవాది అంటాడు, ఏం చేసినందుకు దేవుడిని ప్రార్థన వినాలి? ఏం చేసినందుకు దేవుడు నీకు తోడై ఉండాలి? ఏం చేసినందుకు నీ బలహీనతలను మొత్తి నీకు జయమునివ్వాలి. అంటే ఏం చేసినందుకు కాదు సైతానా, నేనేం చేయకపోయినా ఆయన నా తండ్రి, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ప్రార్థన చేయకపోయినా యేసయ్య మా నాన్నే, నేను ప్రార్థన చేసినా యేసయ్య మా నాన్నే, నేను వాక్యం చదివినా యేసయ్య మా నాన్నే, నేను వాక్యం చదవకపోయినా యేసయ్య మా నాన్నే, నేను సువార్త చెప్పినా యేసయ్య మా నాన్నే, చెప్పకపోయినా యేసయ్య మా నాన్నే. నన్ను బాధించు శత్రువులను నిర్మూలము చేస్తాడు నా తండ్రి, నేను ఆయనకు మొరపెట్టినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మన యోగ్యతను బట్టి దేవుడు మనకివ్వడు. అర్థమవుతుందా? ఆయన వాత్సల్యాన్ని బట్టి మనకు ఆయన కృపనిచ్చి సర్వ సమృద్ధిలోనికి నడిపిస్తాడు. ఎప్పుడు సైతాను మాట వినకండి. నువ్వు ప్రార్థన చేయట్లేదు, నువ్వు బైబిల్ చదవట్లేదు, నువ్వు సువార్త చెప్పట్లేదు, నువ్వు పరిశుద్ధంగా ఉండట్లేదు, నువ్వు నాకు లోబడట్లేదు, దేవుడు అంటున్నట్టుగానే నీ చెవులారు చెప్తాడు. అయితే నువ్వేనా ఏమనాలి? అవును, నేను ప్రార్థనలు చేయలేదు, బైబిల్ చదవలేదు, సువార్త చెప్పలేదు, పరిశుద్ధంగా లేదు, విశ్వాసంగా లేదు, విధేయతగా లేదు, ఏంటి నీకెందుకు అని అడగాలి నువ్వు సైతాన్ని. నీకెందుకు?
ఏదైనా ఉంటే నేను మా నాన్న చూసుకుంటాం, నీకేంట్రా పని అని ధైర్యాన్ని తెచ్చుకొని ఏమైపోవద్దన్నాడు, కాగా మీరు బలహీనులు కాక ధైర్యమును వహించండి. ధైర్యమును వహిస్తే దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వేదేది చెయ్యలేకపోతున్నానని దినములు తరబడి, వారములు తరబడి, నెలలు తరబడి, సంవత్సరములు తరబడి బాధపడుతున్నావు, యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? ఈ కీడంతటిని మాన్పేసి నువ్వు బాధపడినటువంటి ప్రతి అంశమును గూర్చి ఆయన నిన్ను బలపరిచి జయమునివ్వడానికి సర్వసమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆశ ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు వారితో, మీరు బలహీనులు కావద్దు, మీ కార్యము కంటిన్యూ చదువు తల్లి. యూదా వారినందరినీ, బెన్యామీనులందరినీ వచ్చి ఆసాయేలుబడి యందు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకడు ఆశ, ఇంకొకడేమో ఒబేదు. ఒబేదు అనే ఒక ప్రవక్త వచ్చి ఆశాని ఇశ్రాయేలీలు ప్రజలను ఏమండి దేవుని తట్టు తిరగమనగానే ఆశ నిలబడి ఒక జాతినంతటిని కూడా ధర్మశాస్త్రం వైపుకు మళ్ళించాడు, బలిపీఠం వైపుకు మళ్ళించాడు, దేవుని వైపుకు వారిని తిప్పాడు. మనము నాశనం అయిపోవాలని ఏనాడు దేవుడు కోరుకోడు. మన వలన జరిగిన చిన్న చిన్న పొరపాట్ల వలన, అవిధేయత వలన, మూర్ఖత్వము, చెడుతనం వలన వీళ్ళు నాశనం అయిపోవాలని దేవుడు ఎన్నడూ కోరుకోడు. దేవుడు ఏం కోరుకుంటాడో తెలుసా? మారు మనసు పొంది నా తట్టు నా పిల్లలు తిరిగితే చాలు అనుకుంటాడు. అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రార్థన చేసి ప్రార్థనలకు ప్రత్యుత్తరం పొందాడు, ప్రభు వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుని తట్టు త్రిప్పాడు, ధర్మశాస్త్రం వైపుకు త్రిప్పాడు, బలిపీఠములను కట్టాడు, బలులు అర్పించాడు. ఎవడైనా లోబడకపోతే నిష్కర్ష చేశారంట. ఇశ్రాయేలు జనాంగములున్న వారిని కొట్టివేయాలి. అంతటి భక్తుడు కొంతకాలమైన తరువాత ఏం చేశాడో తెలుసా? 16వ అధ్యాయం 17వ వచనం చూడండి. 16-17 రెండో దినవృత్తాంతాల గ్రంథం 16:7 ఆ కాలమందు వచ్చి
అయ్యయ్యో, దేవుణ్ణి నమ్మడం మానేసి ఈయన ఏం చేశాడంట? సిరియా రాజుని నమ్మాడంట. కనుక ఇప్పుడు నేను బాగున్నానని మనము అతిశయించటానికి వీలు లేదు. ఎప్పుడు మనం పడిపోతామో మనకు తెలియదు కనుక అండి మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు దేవుని కృప మీద నేను ఆధారపడుతున్నానా లేదా, దేవుని బలమును నేను నమ్ముతున్నానా లేదా, దేవుణ్ణి నేను ఆశ్రయించగలుగుతున్నానా లేదా అని ఎప్పటికప్పుడు విమర్శ చేసుకోవాలి, సత్విమర్శ చేసుకోవాలి ప్రతి విషయానికి. నేను 2-3 వారాల క్రితం ఒక సందేశాన్ని చెప్పాను, మీకు గుర్తుందో లేదో. మన జేబులో కొద్దిగా ఎక్కువ డబ్బులు ఉంటే అక్కడ యేసుని రాజుని చేయము, మనము రాజులము అవుతాం. మన చేతిలో ఏదైనా పదవి ఉంటే అక్కడ యేసుని రాజుని చేయము, మనము రాజులము అవుతాం. బలము ఏ కోణము నుండి నీ దగ్గరున్నా దానికి నువ్వు రాజు అవుతావు తప్ప దేవుడిని సింహాసనం మీద కూర్చోబెట్టావు. ఈ తత్వము కనుక ఏ వ్యక్తిలోనైతే ఉందో వారు ఆశ చేసిన పొరపాటు చేసే అవకాశము తూచా తప్పకుండా పొంచి ఉంటుంది. ఏమని అనుకుని ఉంటుంటాడంటే నేను ప్రార్థన చేస్తే కూషీలను దేవుడు మొత్తి నిర్మూలన చేశాడు, నేను బలపరిస్తేనే ఇశ్రాయేలు ప్రజలు దేవుని ధర్మశాస్త్రం వైపుకు మళ్ళారు, బలిపీఠాలను కట్టారు, బలులు అర్పించారు. నేను ప్రార్థన చేస్తే, నేను బలపరిస్తే, నేను నడిపిస్తే, నేను కానుకలు ఇస్తే, నేను ప్రార్థన చేస్తే, నేను సత్యం చెప్తే, నేను సువార్త చెప్పితే నాది నేను, నాది నేను, నాది నేను. ఎప్పుడైతే ఈ భావన నీ బుర్రకాయలు పనిచేస్తుందో నెమ్మదిగా దేవుని స్థానాన్ని నువ్వు ఆక్రమించుకొని, చిన్నపిల్లల్ని మీరందరూ ఇక్కడ ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్నారు, బెంచీకి 3 పిల్లలు 2 పిల్లలు కూర్చోబెడతారు. మన శామ్యుయల్ జాన్ లాంటి మొండి పిల్లలు ఏం చేస్తారంటే ఆడి సీటు ఆడు తీసుకుంటాడు, పక్కల సీటు కూడా తోసి లాక్కుంటాడు. ఇలా కూర్చున్నట్టు కూర్చొని అలాగ జరిగి ఆడికి సీట్ లేకుండా చేసేస్తాడు. ఆడంబ్యాన్ ఏడుకొని నిలబడతాడు. అయితే యేసయ్య అలాగూ ఏడవాడు. నువ్వు తోస్తే జరిగి 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 అలా లేచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సీట్ అంతా నీదే, కానీ దేవుడు మాత్రం ఇక నీతో ఉండడు. దిస్ ఈజ్ ద టు డేంజర్ సిచ్యువేషన్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఎంత ప్రమాదమో తెలుసు, అది తప్పు కానట్టే ఉంటుంది. పగ్గాలు నీ చేతుల్లో పెట్టుకొని దేవుడిని ఆడిస్తావా? నేను బలవంతుడిని, నాతో సరి సమానమైన బలవంతుడు సిరియా రాజు, ఇక దేవుడు అవసరంలే అనుకున్నాడు అంతే. అప్పుడు అసలు కథ ప్రారంభమైంది. ఓహో, నా బలము నీకొద్దా? నీ డబ్బు, నీ ఉద్యోగం, నీ పదవి, నీ బంధువులు, నీ స్నేహితులు, వీళ్ళతో నా చిత్తం జరిగిస్తావు, చేసుకొని వదిలేశాడు. వీడు మారు మనసు పొందలేదు. దేవుడు తన కృప మరలా ఇతని మీద కుమ్మరించలేదు.
దాదాపుగా అలాంటి స్థాయికి దిగజారిపోయిన వ్యక్తే మన అబ్షాలోము. అర్థమవుతుందా? మన మాజీ సైనికుడు, నా సహదాసుడు, నా మిత్రుడు జోనథన్ నాయక్ పేరు కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. భాష మారిపోయింది. ఎంత తెగించో. పిడి సుందర్రావుతో సమానంగా రంజిత్ ఓఫిరి గారిని పోలుస్తావా? జన్మ పాపము లేదంటాడు పిడి సుందర్రావు. 1000 ఏళ్ల పాలన ఇప్పుడే అంటున్నాడు పిడి సుందర్రావు. ప్రార్థనా జీవితమే అవసరము లేదంటున్నాడు పిడి సుందర్రావు. భోజనం ఎలా చేస్తాము, నీళ్ళు ఎలాగ తాగుతాము, నిద్ర ఎలాగ పోతాము, శరీర సంపర్కము కూడా దేహములో ఒక ఋతుక్రమం. అది చేస్తే తప్పు కాదంటున్నాడు. ఇవా రంజిత్ ఓఫిరి గారి బోధలు? బుద్ధిగా బుర్రగా ఏమైపోయిందంటే చెడిపోయింది. పరిశుద్ధతయే జీవన గమ్యము, శక్తికి మించిన ఈ పోరాటము. పరిశుద్ధతయే జీవన గమ్యము, శక్తికి మించిన ఈ పోరాటము. కోరిన గమ్యము కొడిగాటెనయా, వేరెదనెన్నడో కొడిగాటెనయా. యాత్ర ముగించక మునుపే నన్ను నీ కొలి మార్చుము దేవా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పోలికలోనికి నన్ను మార్చు తండ్రి అని. పరిశుద్ధతయే జీవన గమ్యము, శక్తికి మించిన ఈ పోరాటం. అరే పౌలే అన్నాడు, మేలైనది చేయవలనన్న కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయటం నాకు కలుగలేదు. నేను చేయవలనన్న మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. చేయునది నేను కాదు, నాయందు నివసించు పాపమే. అంత మాట అనేస్తావా? చాలా బాధపడ్డాను నేను, చాలా బాధపడ్డాను. సరే, చెడిపోయిన తర్వాత ఏ మాట అయినా మాట్లాడతారు. ఇప్పుడు నాయకు కొరకు మనం చెప్పుకోవడం కాదు, ఆయన మనకు ఒక హెచ్చరిక. మనం ఇంకొక నాయకులాగా తయారు కాకుండా జాగ్రత్త పడాలని అంటున్నాను నేను. నువ్వు పగ్గాలు తీసుకోకు. నీకు డబ్బులుంటే దాన్ని దేవుణ్ణి అధికారిగా పెట్టు. నీకు పదవి ఉంటే దాని మీద దేవుడిని అధికారిగా పెట్టు. నీకు చదువు ఉంటే దాని మీద దేవుడిని అధికారిగా పెట్టు. నువ్వు సేవ చేస్తే 100 మంది, 1000 మంది, లక్షల మందిని రక్షణలోకి, సత్యములోనికి నడిపిస్తే దాని మీద అధికారిగా దేవుని పెట్టు. ఇదంతా నా వలన కాదు, దేవుని వలన అయిందని దేవుణ్ణి మహిమపరచు. దేవునికి స్తోత్రం కలుగును. నీ వలన ఏమవుతుంది బాబు? నువ్వు మట్టి కుండవు. ఇంకా చెప్పాలంటే నీటి బుడగవు. ఇక్కడ నుంచి నువ్వు ఇంటికి వెళ్ళే వరకు ఉంటావో లేదో నీకు గ్యారంటీ లేదు. మరి ఎందుకు ఈ బుద్ధిహీనత? గంటక ప్రియులారా,
ఆశ మొదట మంచి ప్రార్థనాపరుడు, ఆశా దేవుని వాగ్దానాలను నమ్మినవాడు, ఆశా దేవుని సమాజంలో గొప్ప ఉద్యమాన్ని తీసుకొని వచ్చిన వ్యక్తి. ఒక సమయానికి వచ్చేటప్పటికి మతి తప్పి ప్రవర్తించాడు. మతి తప్పి ప్రవర్తించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆఖరి మాట స్టేట్మెంట్ చేస్తున్నాను. తుమ్మినా దగ్గినా, ఊపిరి పీల్చినా వదిలినా ప్రతి అణువు దేవుణ్ణి అడిగి నువ్వు అడుగులు వేయాలి. దేవుణ్ణి అడిగే నీవు ఊపిరి పీల్చి వదలాల. ఎంత ప్రమాదం అనుకుంటున్నారో. నిశి తల్లిని నేను బెంగళూరులో జాయిన్ చేయడానికి నా దగ్గర ఏ పార్టీ హోప్ లేదు. అసలు హైదరాబాద్ అనుకున్నా, హైదరాబాద్లో వేసేస్తే ఫీజు 75,000 80,000, ఇక హాస్టల్కి నెలకి 8,000 9,000 కావాలి. నా దగ్గర ఉంటే కడతాను, లేదంటే అన్న కూతురు ఉంది అక్కడే, అయ్యగారు ఉన్నారు అక్కడే, పిల్లలు ఎవరైనా అడిగి ఎలాగో ఒకలాగా చదివిస్తాను అనుకున్నా. అసలు ఆ మెట్రిక్ మీద కూడా రాకుండా అంతకుముందు ఏం చేశానో తెలుసా? డాడీ మన పొజిషన్ అది కాదు, లా చేస్తానంటే నేను ఎందుకు చేయమన్నానంటే, మొన్న లా సెట్ రాసావు, వైజాగ్లో విజయనగరంలో ఎక్కడైనా సీటు ప్రైవేట్ కాలేజీలో వస్తుంది, దానికి 15,000 20,000 కడితే ఒక ఇయర్కి అయిపోతుంది, 5 years లా, ఆ తర్వాత ప్రాక్టీస్ చేసుకొని నీ బ్రతుకు నువ్వు బతుకుతావు అని నేను లా సెట్ రాయించాను. కాదనుకుంటే బీటెక్కి వెళ్ళు, లేదంటే కామన్ డిగ్రీ చేసుకో. మన పరిస్థితి అది కాదని కుండ బద్దలు కొట్టినట్లు ముఖం మీద నిశి తల్లికి చెప్పేశాను. లేదు డాడీ, నేను ఆ ఉద్దేశంతో లా సెట్ రాయలేదు, నేను త్రూఅవుట్ ఇండియాలో టాప్ మోస్ట్ యూనివర్సిటీలో 5 years లా చేయాలని నేను ఇటు వచ్చాను, నేను అదే చేస్తాను అన్నాను. అయితే ప్రార్థన చేసుకో, నేను ప్రార్థన చేస్తాను, దేవుని చిత్తమే తలగవుతుంది, లేకపోతే ఇలాగా. ఇదంతా విజయబాబుకి దాదాపు తెలుసు. 15 రోజులు ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక సండే మధ్యాహ్నం నుంచి అన్నయ్య దగ్గరికి వెళ్ళాం వలస. అన్నయ్యని చూసుకొని ఆ రాత్రి వచ్చేసాం. తెల్లవారు నేను ప్రేయర్ వాక్కి వెళ్ళిపోయాను. వెంకటబాబు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్తాను. తెల్లవారి ఏకాంత ప్రార్థన చేసుకోవాలా, నా కార్యక్రమాలు చూసుకొని నేను నడుచుకుంటున్నాను, ప్రభువుని స్తుతించుకొని ప్రార్థన చేసుకుని అన్నయ్య ఫోన్ చేశాడు, నాయన ఇంటికి క్షేమంగా వెళ్ళిపోయారా. అలా మాట్లాడుతూ చిన్నదాని కొరకు ప్రస్తావన వస్తే అన్నయ్య ఏమన్నాడంటే, చిన్నదానికి చెప్పావా అని అడిగాడు. హైదరాబాద్లో అన్నయ్య చిన్న కూతురు ఉంది. లేదన్నయ్య చెప్పలేదు, వాళ్ళు ఇలాగే వచ్చి వెళ్తున్నారు, ఇంటికి కూడా రావట్లేదు, ఆత్మాభిమానం ఉంటుంది కదా, నేను అడగలేదు అన్నయ్య అన్నాను. సరే ఒక మాట అనరా అన్నాడు, అంతే. వచ్చేసాను ఇంటికి, ఫోన్లో వచ్చి మాట్లాడి మెసేజ్ పెట్టాను, హాయ్ డాడీ అని. వెంటనే రిప్లై ఇచ్చింది. అలా మాట్లాడుతూ చాటింగ్లో చిన్నదాని కొరకు ప్రస్తావన వస్తే చెప్పాను. తనే మరుసటి రోజు నిశీకి ఫోన్ చేసి, డాడీ నేను నాకేదో చెప్పాడు, నాకు అంత అర్థం అవ్వలేదమ్మా, ఏంటంటే అప్పుడు ఈ విషయం అంతా చెప్తే నేను డబ్బులు ఏర్పాటు చేస్తాను, మీరు హైదరాబాద్ వచ్చేయని చెప్పారు. వెళ్ళడానికి కూడా నా జేబులో ₹1 లేదు. టికెట్స్ ఏమో మన వీడియో రవి చేశాడు, వెళ్ళి రావడానికి వెంకటబాబు 4,000, పెందుర్తి సంఘానికి అప్పుడప్పుడు వస్తాడు అబ్రహం, ఆయన 5,000, ఆ 9,000 పట్టుకొని వెళ్ళిపోతే అక్కడి నుంచి బెంగళూరు అల్లుడే కుమారాలు ఆయనే వచ్చి ఇన్స్టిట్యూట్ మాట్లాడి అక్కడి నుంచి హైకోర్టులో ఆయనకు ఫోన్ చేస్తే, ఇక్కడ అంత సబ్జెక్ట్ ఉండదు బాబు, ఢిల్లీ లేదా బెంగళూరు రైట్ ప్లేస్ అని. కానీ ఎక్కడొద్దు మాయా, మీరు బెంగళూరులో చేయండి. లేదు నన్ను, నాకు అంత బడ్జెట్ లేదు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి చేసేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలాగే వెళ్ళింది అంతే, నా దగ్గర ఏమీ లేదు.
అక్కడికి వెళ్ళిన తర్వాత మన సత్య సంబంధులైన సేవకులు నన్ను కింద అడుగు పెట్టనీయలే. వెంకటనే ఒక బ్రదర్ ఉంటారు, వాళ్ళ ఇంట్లోనే 3-4 రోజులు ఉన్నాం. కారు ఇచ్చేశాడు, నచ్చిన దగ్గరికి వెళ్ళి ఫుల్గా పెట్రోల్ కొట్టేసి ఎక్కడ ఏది అవసరమైనా అక్కడి నుంచి ఫోన్ చేయమని. ఇదంతా దేవుడు చేసిన కార్యమే. నేనేమంటున్నానంటే, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం గురించి కానీ, మన దైనందిన జీవితం కొరకు కానీ, మన బిడ్డల కొరకు కానీ, మన పరిచర్య కొరకు కానీ, మన రక్షణ కొరకు కానీ, ప్రతి విషయంలో చిన్నగా మోకరించి ముందు యేసయ్య చెవిలో ఈ మాట చెప్పాలి. యేసయ్యకు చెప్పు, అంతే. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీవేదైతే చేయాలనుకున్నావో ఆ పనిలోనికి దేవుడు ఇన్వాల్వ్ అయిపోతాడు. దేవుడు జోక్యం చేసుకున్న తర్వాత విచిత్రమైన రీతిలో అది అద్భుతాలను సృష్టించడం ఆరంభము అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. అది చిన్నదైనా పెద్దదైనా అంటున్నాను. నీ పిల్లల చదువు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ ఆరోగ్యం, నీ ఆర్థిక స్థితి, నీ సామాజిక స్థితి, నీ నైతిక బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అన్నీ 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 అమ్మకి చెప్తావుగా, చెప్పవా? నాన్నకి చెప్తావుగా, స్నేహితుడికి చెప్తావుగా. ఎవరికైనా చెప్తే వింటారు, అవకాశం ఉంటే హెల్ప్ చేస్తారు, లేకపోతే నలుగురికి చెప్తారు. నువ్వు యేసయ్యకి చెప్తా, ఆయన ఎవ్వరికి చెప్పడు. నీకెప్పుడు ఏ సహాయం కావాలో కృపనిచ్చి నిన్ను ఆదుకుంటాడు. కనుక ఆశలా కాకుండా దావీదులాగా, నెహెమ్యాలాగా, పౌలులాగా మనం ఏం చేయాలంటే, నిత్యము దేవుడు మనకు తోడై ఉండునట్లు నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి విజయోత్సవమవుదాం. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. రండి, తలలు వంచి మోకరించండి.